దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో సీనియర్ మేనేజర్గా రామలింగేశ్వరరావు గారు అందించిన సేవలేంటి, వాటి గొప్పతనం ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటి, ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ఎస్బీహెచ్ మేనేజర్గా నేను అంటే ప్రతి 3 సంవత్సరాలకి మాకు ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల నేను వేరే వేరే బ్రాంచెస్కి వెళ్ళటం అయింది. కొన్ని రూరల్ ఉంటాయి, అర్బన్ ఉంటుంది, మెట్రోపాలిటన్ ఉన్నాయి. ఒక్కో చోట ఒక్కో రకమైన కస్టమర్స్ ఉంటారు. ఇప్పుడు రూరల్కి వెళ్తే కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ ఉంటారు, అగ్రికల్చర్ ఎక్కువ ఉంటారు. అటువంటి వాళ్ళకి పర్సనలైజ్డ్ సర్వీస్ చేయటం అనేది చాలా సంతోషంగా ఉండేది నాకు. నేను చేసి పెట్టినప్పుడు వాళ్ళ ముఖంలో కనిపించిన సాటిస్ఫాక్షన్ కానీ, వాళ్ళ ఒక రకమైన అభిమానం, అది నాకు చాలా బాగా నచ్చేది. ముఖ్యంగా నేరేడ్చర్ల అనే నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉండేవాడిని. అక్కడ విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళకి ప్రతిదీ మనం చేసి పెట్టాలి. వాళ్ళు ఏంటంటే చదువుకోలేదు, వేలిముద్ర వేస్తారు. కానీ బ్యాంకుకి వెళ్ళంగానే మనకు ఆ సారు ఉన్నాడు, సార్ మనకేం కావాలని చేస్తాడు అని వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్. అది నిజంగా చాలా ఎంజాయ్ చేయగలిగిన వాళ్ళకి చాలా సంతోషకరమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఒరిజినల్గా స్టార్ట్ చేసింది ఏంటంటే నైజాం నవాబు గారు. అక్కడి నుంచి తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరువులోకి వచ్చేసి దాని ఎంటిటీని అలాగే ఉంచారు. నవాబు గారు పెట్టినప్పుడు హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అయింది. అది దాని ఎంటిటీ అలాగే ఉంచి మెర్జ్ చేయకుండా దాన్ని సెపరేట్గా ఉంచి డెవలప్ చేశారు. అది చాలా బాగా డెవలప్ అయింది. పర్టికులర్గా ఓల్డ్ నైజాం ఏరియా అంటే కర్ణాటకలో విదర్భ ఏరియా, మహారాష్ట్రలో మరాఠవాడ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ 3 ఏరియాస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదే గవర్నమెంట్ బ్యాంకర్, నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆ గవర్నమెంట్ బ్యాంకర్గా మేము చాలా సర్వీస్ చేసేవాళ్ళం పబ్లిక్కి. 1000 బ్రాంచెస్ ఉండేవి. ఇంకా నేను రిటైర్ కూడా చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయింది. అంటే 7 సబ్సిడరీస్ ఉండే, ఇలా ఆల్ ది 7 ఎస్బీఐలో మెర్జ్ అయిపోయింది. ఎస్బీహెచ్ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదే కదా. సో అది ఎప్పటికీ మర్చిపోలేను. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ నాకు వేరే బ్యాంక్స్ నుంచి ఆఫర్స్ వచ్చినాయి. కరూర్ వైశ్య బ్యాంకు, లక్ష్మీవిలాస్ బ్యాంక్, వైశ్య బ్యాంక్, ఇంతకంటే మంచి పొజిషన్స్ ఇస్తాను. వాళ్ళ ఎండీ కూడా నాతో మాట్లాడి మీకు నువ్వు రా అనేవాళ్ళు. కానీ నేను డిగ్రీ అవ్వగానే రోడ్డు మీదకి వచ్చినప్పుడు పిలిచి ఉద్యోగం ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. నేను దీన్ని వదిలి రాను అని చెప్పేసాను. అంత అటాచ్మెంట్ అది.